నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కాచివాని సింగారం ప్రాథమిక పాఠశాలలో దోమజాలల ఏర్పాటు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ మిషన్ పిల్లలకు ఆరోగ్యకరమైన ప్రభావవంతమైన చదువు వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో స్ట్రీట్ కాస్ట్లో భాగంగా ఆయన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ఒక ప్రత్యేక సామాజిక మిషన్ చేపట్టి కాచివాని సింగారం గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో దోమజాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పాఠశాలలో విద్యార్థులు దోమల వల్ల కలిగే జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటంతో పాటు వారు భయభ్రాంతులకు లేకుండా చదువుపై దృష్టి సారించేందుకు సహాయపడటం హ్యూమానిటేరియన్ దృష్టిలో తీసుకుని ఈ చర్య గ్రామస్తుల నుంచి మంచి స్పందనను పొందింది. నమస్తే అండి, మేము ఈరోజు ఇక్కడ హెచ్ఓఐ మెంబర్స్ మేమంతా. ఇది స్ట్రీట్ కాజ్ అనే ఒక స్టూడెంట్ రన్ ఎన్జిఓ ఒక పార్ట్ అనమాట. హెచ్ఓఐ అనేది హైదరాబాద్ యూత్ అసెంబ్లీ గత 14 సంవత్సరాలుగా హైదరాబాద్లో నడుస్తుంది. బేసికలీ హెచ్ఓఐ కోసం అనేసి హైదరాబాద్లో ఉన్న 45-50 కాలేజీల నుంచి 1000 అప్లికేషన్స్ దాకా తీసుకొని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి క్వాలిటీ అయిన 80 to 100 పీపుల్ని తీసుకొని ఒకరోజు అసెంబ్లీ కండక్ట్ చేస్తారు. బేసికల్ అసెంబ్లీలో యునైటెడ్ నేషనల్ సస్టైనబుల్ గోల్స్ సంబంధించిన 8 గోల్స్ మీద వర్క్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ ఫేజ్లో 4 గోల్స్ మీద వర్క్ చేస్తున్నారు. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇంకా జీరో హంగర్. సొసైటీకి సంబంధించిన సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ చేస్తాము. బేసికలీ సొసైటీకి హెల్ప్ అయ్యేటట్టు ఈరోజు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి మేము ఇట్లానే సర్వే చేస్తున్న భాగంలో ప్రిన్సిపల్ సార్ గారు కలిసి ఇట్లా వానాకాలంలో కానీ లేకపోతే ఇక్కడ దగ్గరలో మూసీ నది వెళ్తుంది, దానివల్ల పిల్లలకి దోమల ప్రాబ్లం ఎక్కువైతుందని చెప్పారు. దానివల్ల పిల్లలు చదువు సరిగ్గా ఉండాలి, పిల్లలు చదువుకు ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి చేయాలని ఒక సదుద్దేశంతో స్కూల్ మొత్తంకి విండోస్ అన్నిటికీ మస్కిటో నెట్స్ పెట్టిస్తున్నాము. దానివల్ల మస్కిటోస్ వానాకాలంలో కానీ వర్షాలు వచ్చినప్పుడు మస్కిటోస్ లేకుండా పిల్లలు చదువుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందని ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాము. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్. మాకు ఇట్లా చేయండి, హెల్ప్ అవుతుంది పిల్లలకి అని చెప్పి మాకు ఒక ఐడియా ఇచ్చి పిల్లల కోసం హెల్ప్ అయ్యేటట్టు చేశారు. థ్యాంక్ యూ సార్. మేము ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా మరెన్నో చేయబోతున్నాము రానున్న రోజుల్లో కూడా. హెచ్వైఏ సొసైటీపై ఇంపాక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. మరి మా పాఠశాలని ఎన్నుకున్నందుకు మొట్టమొదట మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ హెచ్వైఏ సంస్థ అనేది మా పాఠశాలకు వచ్చి మేము అడిగిన వెంబడే మా దగ్గర ఈ విధంగా నిరుపేద పిల్లలు ఉన్నారు. వాళ్ళకు డే టైం కాబట్టి దోమలు ఇక్కడ కరవడం వలన ఏ రోగమైనా కానీ దోమల వల్ల డే టైం కలిసిన దోమలతోనే రోగాలు వస్తుంటాయి. కాబట్టి మాకు చాలా పిల్లలకి ఇక్కడ దోమలు కలుస్తున్నాయి. మీరు వచ్చి యొక్క మస్కిటో నెట్ పెట్టినట్టయితే మా పిల్లలకు ఒక ఆధారం కాపాడినట్లయితే, కాబట్టి మీరు వచ్చి ఈ యొక్క మెస్సులు పెట్టాలని చూడగానే వాడు వచ్చి మెస్సు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క టాస్క్ వాళ్ళు తీసుకున్నందుకు చాలా ఎందుకంటే ఉన్నవాళ్ళు పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, వాళ్ళు ఎవరికో ఆధారం ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఎవరు కూడా ఆధారం ఉండరు. కాబట్టి ఇటువంటి స్కూల్ని మీరు ఎన్నుకొని ఈ టాస్క్ను నెరవేర్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అది ఒకటే కాదు, మాకు ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు. ఆ సమస్యలను కూడా ఎందుకంటే ఈ యొక్క యూత్ మీరు అందరూ కూడా కాబట్టి మీతోని సాధించలేని ఏది కూడా లేదు, ప్రతి ఒక్కటి మీరు సాధించగలుగుతారు. కాబట్టి తప్పకుండా దాంతోపాటు మాకు ఒకటి మీరు కోరేది ఏమంటే మా పిల్లలకు ఏం చేయాలన్నా కూడా కల్చర్ యాక్టివిటీ చేయాలన్నా ఇక్కడ స్టేజ్ లేదు. కాబట్టి తప్పకుండా మీరు యొక్క మంచి మనసుతోని మా పిల్లలకు స్టేజ్ కూడా 15th August కానీ 26 January కానీ ఏ యాన్యువల్ ప్రోగ్రామ్ చేయాలన్నా మాకు స్టేజ్ అనేది కావాలి. కాబట్టి మా ఒక స్టేజ్ కట్టించి ఇస్తే మీకు అందరికీ కూడా మా ఊరి యొక్క తరఫున మరి మా విద్యార్థుల తరఫున ఒక ప్రథమోపాధ్యాయునిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.